అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ 7. రూమ్కి వచ్చి వర్క్ చేద్దామంటే గొడవలతో మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండడంతో బాల్కనీలో నిలబడి చీకట్లోకి చూస్తూ ఉండిపోయాడు శివ. అంతలో మొబైల్ రింగ్ అవ్వడంతో తల తిప్పి చూసి మొబైల్ చేతిలోకి తీసుకుని, చెప్పండి మేడం, ఏం చేస్తున్నారు? ఏం లేదు బావా, నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు. నువ్వు ఖాళీగా ఉన్నావా? ఎందుకో మనసంతా ఏదోలా ఉందిరా. ఏమైంది బావా అంటుంది కంగారుగా. ఇంట్లో చిన్న డిస్టర్బెన్స్. ఏమైంది? ఏం లేదులే. చెప్పు బావా, నాకు కూడా చెప్పకూడదా? అలా అని కాదు, మరి ఇంకేంటి అనగానే గొడవ గురించి చెబుతాడు శివ. అవునా, అలా ఎలా వేస్తారు? మరి ఇంత దారుణమా? రిజిస్ట్రేషన్ పేపర్స్ మన దగ్గర ఉన్నాయి కదా. ఉన్నాయి. పేపర్స్ మన దగ్గర ఉన్నాక ఇంకా టెన్షన్ దేనికి? ఏం లేదు కానీ నానిని అలా అనేసరికి కోపం వచ్చింది. ఇడియట్, అంత మాట అన్నాడా అమ్మమ్మ గారిని? హా, సరే కానీ తిన్నావా బావా? లేదింకా, తినాలి. నువ్వు? లేదు బావా, నేను కూడా తినలేదు. నువ్వు బాగా గుర్తొస్తున్నావని నీతో మాట్లాడాక తిందామని కాల్ చేశాను. సరే కానీ నేను లెక్చరర్గా జాయిన్ అయ్యాను బావా. అవునా, ఎప్పుడు? నాకు చెప్పనే లేదు. ఈరోజు మార్నింగ్. మర్చిపోయా బావా. ఓకే, గుడ్. ఇంట్లో చాలా బోరింగ్గా ఉంది. సో కాలేజ్కి వెళ్తే పిల్లలతో కాస్త టైంపాస్ అవుతుంది కదా అని. ఓకే, వెళ్ళు. మన పెళ్ళయ్యే వరకు తర్వాత నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. నన్ను కూడా అత్తయ్యతో పొలం పంపిస్తావా బావా అంటుంది నవ్వుతూ. అదేం కాదు కానీ జాబ్ చేస్తే నానికి నచ్చదు కదా. అమ్మమ్మ గారికి నచ్చని పనిని నేనెందుకు చేస్తాను? పొలం వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు బావా. నిన్ను పెళ్లి చేసుకుంటే ఎంతటి కష్టమైనా ఇష్టంగా భరిస్తాను. అందుకే నా మరదలంటే నాకు ప్రాణం. నా కోసం ఎంత కష్టమైనా ఇష్టంగా భరిస్తుంది. ఇంకేంటి బావా, మీ మరదలు ఏమంటుంది అని ఆట పట్టిస్తుంది శక్తి. దాన్ని మరదలు అనకు, నాకు చిరాకేస్తుంది. అదేంటి అలా అన్నావు? నాకు నువ్వు తప్ప మరదళ్ళు ఎవరూ లేరు. వరసకు మరదలు కావచ్చు కానీ మరదలంటే ఒక ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ నీ మీద మాత్రమే ఉంటుంది. అడ్డమైన వాళ్ళని మరదలని చెప్పుకోవడానికి నాకు అసహ్యం అంటాడు ఫేస్ చిరాకుగా పెట్టి. అదేంటి బావా అంత మాట అన్నావు? ఏమైంది? తనకు నీకు ఏదైనా గొడవ జరిగిందా? అదేం లేదు. మరి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ టాపిక్ డైవర్ట్ చేయవా? ఓకే ఓకే. ఇంకా ఏంటి విశేషాలు? ఇంకా ఏముంటాయి? ఏం లేవు. సరే మరి బాయ్ అంటూ కాల్ కట్ చేస్తుండగా, ఓయ్ అంటాడు. ఏంటి బావా? నాకు నిన్ను అర్జెంటుగా చూడాలనిపిస్తుంది. నిన్ను చూస్తే టెన్షన్స్ అన్నీ ఇట్లే మర్చిపోతాను. నాకు కూడా చూడాలనిపిస్తుంది బావా. కానీ ఇప్పుడు ఈ టైంలో ఎలా? రావాలని ఉంటే ఎలాగైనా రావచ్చు. అమ్మో, ఈ టైంలో నేనైతే బయటకు రాను బాబా. సర్లే, నన్ను చూడాలని అనిపించట్లేదు కదా, అందుకే అలా మాట్లాడుతున్నావు కదా. అయ్యో అది కాదు బావా. ఇంత నైట్ టైంలో బయటకు వస్తే నాన్నగారు ఏమనుకుంటారు? వాళ్ళకి చెప్పి వస్తావా ఏంటి? మీ ఇంటికి వస్తే మీ నాని ఊరుకుంటుందా? ఇంటికి కాదు బంగారం. హా, ఇంకెక్కడికి? చెబుతాను, బయటికి రా. ప్లీజ్ బావా, ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా? రేపు కలుస్తాం కదా. చెప్పింది చెయ్యి బంగారం. నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. లేకపోతే నైటు నిద్ర పట్టదు. సర్లే, వస్తాను. నిద్ర లేకపోతే హెల్త్ పాడవుతుంది అని అమాయకంగా చెప్పి కాల్ కట్ చేసి, ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలి? అబ్బా, హాల్లో నాన్నగారు ఉన్నారు. ఎక్కడికి అంటే ఏం చెప్పాలి? బావా, నువ్వు ఇలా ఇరికించావేంటి అని అనుకుంటూ పిల్లిలాగా మెల్లగా ఒక్కో అడుగు వేసుకుంటూ టీవీ చూస్తున్న రంగారావు వెనక నుండి మెల్లగా అడుగులు వేస్తూ వెళ్తుంటే శక్తి అన్న పిలుపుకి దొరికిపోయాను అని వెనక్కి తిరిగి చూస్తుంది. హిహిహిహి అని ఒక వెర్రి నవ్వు నవ్వి, ఏంటమ్మా అంటుంది. ఎక్కడికి వెళ్తున్నావే ఈ టైంలో? ఎక్కడికి లేదమ్మా. రేపటి నుండి కాలేజ్కి వెళ్ళాలి కదా. ఫిజిక్స్ బుక్ మా ఫ్రెండ్ దగ్గర ఉందంట, వెళ్ళి తెచ్చుకుందామని అని చేతిలో నిలుపుకుంటూ అంటుంది. దీనికి ఇంత టెన్షన్ పడుతున్నావేంటి? టెన్షనా? టెన్షన్ ఏం లేదమ్మా.
సరే వెళ్ళు అనగానే హమ్మయ్య అనుకుంటూ అక్కడి నుండి బయటకు వచ్చి చూస్తూ ఉంది. రోడ్డు మీద అంతా నిర్మానుష్యంగా ఉండడంతో ఒక్కో అడుగు భయం భయంగా ముందుకు వేస్తూ వెళ్తుంది. శక్తి బావా ఎక్కడా, ఎక్కడికి రావాలో చెప్పనే లేదు అని భయం భయంగా వెళ్తూ ఉంది. అంతలో ఒక్కసారిగా కార్ వచ్చి శక్తి ముందు ఆగగానే భయంతో ఉలిక్కిపడి వీపు మీద తుత్తుతూ అని కొట్టుకొని కళ్ళు నలుపుకొని చూస్తుంది. ఎదురుగా శివ ఉండడంతో బావా అని గట్టిగా హత్తుకుంటుంది. ఎంత భయపడ్డానో తెలుసా? నేనుండగా నీకెందుకు బంగారం భయం అంటూ ఆమె తల నిమురుతూ తల మీద ముద్దు పెడతాడు. పద అంటూ కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు. ఎక్కడికి బావా? చెబుతాను అంటూ ఇంట్లో ఏమని చెప్పావు? సత్య దగ్గర బుక్ తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పాను. బుక్ తీసుకోవడానికి 2 డేస్ పడుతుందా అని అడిగితే ఏం చెబుతావు అనగానే విచిత్రంగా తనని చూస్తూ ఉంది. అదేంటి బావా 2 డేస్ పట్టడం ఏంటి? ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటుంది కంగారుగా. చెబుతాను బేబీ, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేను ఇంట్లో చెప్పి వచ్చేదాన్ని కదా. ఏమని చెబుతావు? బావతో లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నానా అంటున్న శివ మాటలకి ఒకవైపు సంతోషం, ఒకవైపు ఆశ్చర్యం, ఇంకోవైపు భయం. ఇంట్లో వాళ్ళు ఏమంటారో అని. ప్లీజ్ బావా, నన్ను ఏంటి ఇలా ఇరికించావు? నువ్వే కదా లాంగ్ డ్రైవ్కి వెళ్దామని అడిగావు. మరి అమ్మ వాళ్ళు నా కోసం వెతుకుతారు కదా. నేను దొరక్కపోతే భయపడరా? నేను మావయ్యకి కాల్ చేసి చెబుతాను, కానీ నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు ఈ క్షణం ఇలా ఆస్వాదించు అనగానే అతని చెయ్యిని చుట్టుకొని శివ భుజం మీద తలవాల్చుతుంది. శివ చిన్నగా నవ్వుతూ ఆమె బుగ్గ మీద చేయి పెట్టి, ఆర్ యూ హ్యాపీ? ఎస్ బావా, రియల్లీ ఫుల్ హ్యాపీ నౌ. లవ్ యూ బావా, లవ్ యూ సో మచ్ అంటూ గట్టిగా చుట్టేసింది అతడిని. ఏమైంది బావా, నీకు ఈరోజు సడన్గా ఈ ప్రయాణం ఏంటి? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నా మరదలు ప్రేమతో అడిగితే తీసుకెళ్లకుండా ఎలా ఉంటాను? మరి వర్క్ ఉందని చెప్పావుగా. ఫ్లోలో చాలా చెబుతాను, అవన్నీ నమ్మేస్తావా? అంటే ఈ మధ్యలో నువ్వు అబద్ధాలు కూడా చెబుతున్నావా? అది అబద్ధం కాదే పిచ్చిమొద్దు, నిన్ను ఆట పట్టిద్దామని అనగానే ఓ బావా అంటుంది. నిన్ను వదిలి నేనెక్కడికి పోవాలి అంటూ ఆమె నడుం పట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేస్తున్నాడు శివ. బావా ఏంటిది? నువ్వు ముందు డ్రైవింగ్ చెయ్యి, అసలే చీకటిగా ఉంది. నాకు భయం బాబా. నేనుండగా నీకెందుకు భయం? మన టైం బాగోకపోతే అంటున్న శక్తి పెదాలని మూసేస్తాడు శివ. సడన్గా జరిగిన చర్యకి షాకింగ్గా చూస్తుంది శక్తి. పెదాలని వీడి ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడతావా అంటున్న శివని చూడలేక సిగ్గుపడుతూ కళ్ళు కిందకి దించి అతని గుండెల్లో ఒదిగిపోయింది. మనం ఎప్పటికీ ఇలాగే ఉంటామా? ఎందుకుండం? నా మీద నమ్మకం లేదా? చీచీ, అది కాదు. మనం ఒకరిని విడిచి ఒకరం ఉండలేం, కానీ మన టైం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు కదా. అందుకే భయం, ఏ టైం ఎలా వస్తుందో అని. అస్సలు భయపడకు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ చెయ్యి వదిలిపెట్టను. నువ్వు పుట్టినప్పుడే నా పిల్లవి అయిపోయావు. నా మరదలు అంటే నా మనిషి, నాలో సగభాగం. మనం పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా భార్యాభర్తల కంటే ఎక్కువ. ఇక నువ్వు పిచ్చి ఆలోచనలు అన్నీ మానేసేయి. ఓకే బావా, ఇప్పుడు నాకు చాలా హాయిగా అనిపిస్తుంది మనసుకి అంటూ అతన్ని గట్టిగా హత్తుకొని కూర్చుంది. నీకు బరువైతాను, పక్కన కూర్చుంటాను బావా. ఒంట్లో కేజీ కండలేదు, బరువెందుకు అవుతావే? సైలెంట్గా కూర్చో. ఇలా బావుంది అంటాడు ఆమెను ఎక్కడో చూస్తూ. ఏం చేస్తున్నావు అంటుంది కళ్ళు చిన్నవి చేసి. ఏం చేస్తున్నానో చెబితే బాగోదు బేబీ. ఛీ, నీకు సిగ్గులేదు బావా అంటూ అతడి షర్టు బటన్స్ పెట్టుకోకపోవడంతో విశాలమైన ఛాతి భాగం కనిపిస్తుంటే గిల్లుతుంది. ఓయ్, ఏం చేస్తున్నావే? ఏంటి సిగ్గు లేకుండా చూసేయడమేనా? చూడ్డానికి సిగ్గెందుకు? ఇది నా పిల్లం కదా. నా పిల్లని ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా చూసుకోవచ్చు అంటూ కళ్ళెగరేస్తాడు. అతని మాటలకి సిగ్గుతో బుగ్గలు ఎర్రబడి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంది శక్తి. ఏంటి శివంగి, ఏం మాట్లాడావు? నువ్వు మరీ అలా మాట్లాడితే ఏం మాట్లాడను? నాకు సిగ్గు బాబు. అంటే సిగ్గులేనివాడిని నేనేనా? అవును, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు కదా. నా మరదలు దగ్గర నాకెందుకే సిగ్గు? ఇక వేలితో అతని చెస్ట్ మీద ముగ్గులు వేస్తూ, ఎంత బాగుంది బావా ఈ ఫీలింగ్. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది.
ఈ క్షణం కోసం ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నానో ఆ టైం ఇప్పుడొచ్చింది. కానీ సడన్ సర్ప్రైజ్ ఇస్తావని అనుకోలేదు అంటూ చెస్ట్ మీద ముద్దు పెడుతుంది శక్తి. ఓయ్ అలా టెంప్ చేయకే, అసలే డ్రైవింగ్లో ఉన్నాను, బ్యాలెన్స్ తప్పుతుంది. అస్సలు తప్పదు, నా బావ మీద నాకు చాలా నమ్మకం. అవునా, మరి అంత నమ్మకం పెట్టుకోకమ్మా, ఆ నమ్మకాన్ని వమ్ము చేసేస్తాను. బాబోయ్, ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇంత దగ్గరగా ఉండి అలా ముద్దులు పెడితే ఏ మగాడైనా టెంప్ట్ అవ్వడా? అయితే దూరం జరుగుతానులే అంటూ లేస్తుండగా బాబు ఉడుం పట్టులో ఇంచు కూడా కదలలేదు పాప. అదేంటి, వదులు, నా సీట్లో నేను కూర్చుంటాను, ఎక్కువ చేయకు, సైలెంట్గా కూర్చో. నువ్వే కదా టెంప్ట్ చేస్తున్నావు అంటున్నావు, అందుకే నేను నా ప్లేస్లో కూర్చుంటాను అంటుంది మూతి ముద్దుగా పెట్టి. ఆమె పెదవులని వేలితో మీటుతూ కింది పెదవిలాగి మరీ అంతగా ముద్దుగా మాట్లాడకే, కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు అంటున్న శివ మాటలకి తల తిప్పి చిన్నగా నవ్వుకుంది. ఇక అలా మాట్లాడుతూ ఉండగా కార్ని సడన్గా ఆపుతాడు. కారెందుకు ఆపావు బావా? చెబుతాను దిగు అంటూ ఎదురుగా ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి నైట్ డిన్నర్ చేసి అక్క నుండి బయలుదేరుతారు. నువ్వు పక్కనే ఉంటే నాకు ఆకలి కూడా గుర్తులేదు బావా, మర్చిపోయాను. ఎప్పుడో నా మరదల్ని ఆకలితో ఎలా ఉంచుతానని అనుకున్నావు అనగానే తనని ఇంకాస్త గట్టిగా హత్తుకొని మెల్లగా నిద్రలోకి జారుకుంది శక్తి. తనని మెల్లగా పక్కన సీట్లో పడుకోబెట్టి సీట్ని వెనక్కి అడ్జస్ట్ చేసి పడుకోబెడతాడు. మెలకు వచ్చిన శక్తి చూసేసరికి ఎదురుగా చూస్తున్న దృశ్యానికి కళ్ళు పెద్దవైతే కంగారుగా లేచి కూర్చొని పక్కన పడుకున్న శివని చూసి, బావా మనం ఎక్కడికి వచ్చాం అనగానే, ఇప్పుడు అదడగడానికి నన్ను నిద్ర లేపాలా? నైట్ అంతా జర్నీ చేసి టయర్డ్ అయ్యాను, కాసేపు పడుకోనివ్వు బేబీ. తను అలా అనగానే పాపం అనిపించి డిస్టర్బ్ చేయకుండా అక్కడి నుండి లేస్తుండగా ఆమె నడుం పట్టి మీదకు లాక్కొని, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీకు నిద్ర లేదన్నావు, నువ్వు వెళ్ళిపోతున్నావు అంటాడు. ఎక్కడికి వచ్చాం తమరు చెప్పట్లేదు కదా అని చూడ్డానికి వెళ్తున్నాను బావా. అంత కంగారెందుకు, ఇంకాసేపు ఆగితే నీకే తెలుస్తుంది కదా. నువ్వు పడుకుంటాను అన్నావు కదా, పడుకో బావా, మళ్ళీ నిద్ర సరిపోదు. నువ్వు పక్కనే ఉంటేనే నాకు నిద్ర వస్తుంది బేబీ అనగానే సరే అని శివని ఆమె ఒడిలో పడుకోబెట్టుకొని జో కొడుతూ ఉంది. మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. శక్తి కూడా మెల్లగా నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.